అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కలుపుకొని ఇదివరకు 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండేవి. కానీ జమ్మూ కాశ్మీర్ను అలానే లడఖ్ను 2 యూనియన్ టెరిటరీలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లడఖ్ ప్రాంతం అంతా కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొత్తం 5 పార్లమెంట్ నియోజకవర్గాలుగా ఏర్పడడం జరిగింది. ముందు నుంచి కూడా అక్కడ 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండేవి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ డీలిమిటేషన్ చేసి ఆ 5 నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం జరిగింది. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు జమ్మూలో ఉండగా 2 పార్లమెంట్ నియోజకవర్గాలు కాశ్మీర్ లోయలో ఉన్నాయి. ఒకటి మాత్రం మిక్స్డ్గా, అంటే జమ్మూ అలానే కాశ్మీర్ లోయను కలుపుతూ ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అనంతనాగ్ నియోజకవర్గంగా పిలుస్తారు. అయితే అక్కడ మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఏప్రిల్ 19 నుంచి మొదలై మే 20 తారీఖు వరకు 5 దశల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొట్టమొదటి ఎన్నిక ఏప్రిల్ 19న ఉదంపూర్ నియోజకవర్గానికి జరగనుంది. అయితే అక్కడ ఏ పార్టీ ఎంత బలంగా ఉందంటే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ 2 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోగా 3 పార్లమెంట్ స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలుచుకుంది. రెండవ అతిపెద్ద పార్టీగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉండగా పీడీపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత 4వ అతిపెద్ద పార్టీగా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఉంది. అయితే ఈ 4 పార్టీలకు ఈసారి తోడుగా మరో 2 కొత్త పార్టీలు ఏర్పడ్డాయి. పీడీపీ నుంచి బయటికి వచ్చేసినటువంటి అల్తాఫ్ బుఖారీ అప్నీ పార్టీ అని చెప్పి కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ స్థాపన తర్వాత దాదాపు పీడీపీ అక్కడ కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ ఆల్మోస్ట్ తన పార్టీ కార్యక్రమాలను ఏమీ చేయడం లేదు. ఆ పార్టీ ఆల్మోస్ట్ అక్కడ 0 పొజిషన్కి వెళ్ళిపోయింది. ఆ పార్టీకి నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు ఉన్నప్పటికీ కూడా ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సిద్ధంగా లేదు. 5 నియోజకవర్గాల్లో కూడా తామే పోటీ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా తన సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అని కొత్త పార్టీని పెట్టారు. ఆ పార్టీ అప్నీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అయితే బీజేపీ ఇది వరకు 2019 ఎన్నికల్లో ఉదంపూర్ మరియు జమ్మూ నియోజకవర్గాల్లో గెలవడం జరిగింది. అయితే ఈ 2 నియోజకవర్గాలకు ఇప్పటి వరకు బీజేపీ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్ మరియు జుగల్ కిషోర్ శర్మలను తమ అభ్యర్థులుగా మరోసారి పోటీకి దింపింది. ప్రస్తుతం జితేంద్ర సింగ్ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన ఏప్రిల్ 19న జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికకు మార్చ్ 21న నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. దాదాపు నాకు తెలిసి దేశవ్యాప్తంగా వేయనున్నటువంటి నామినేషన్లో ఇది కూడా మొదటి నామినేషన్ల ప్రక్రియలోనే ఉంటుంది. ఇక ఫరూక్ అబ్దుల్లా లేదా ఉమర్ అబ్దుల్లా ఈసారి శ్రీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన మరోసారి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఆయన పోటీ చేయొద్దు అని నిర్ణయించుకుంటే ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అప్నీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి అల్తాఫ్ బుఖారీ కూడా శ్రీనగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బారాముల్లా నియోజకవర్గం నుంచి పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేతగా ఉన్నటువంటి సజ్జాద్ లోనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అందరి చూపు కూడా అనంతనాగ్ వైపే ఉంది. ఎందుకంటే ఈసారి అనంతనాగ్ నియోజకవర్గం జమ్మూని అలానే కాశ్మీర్ లోయను రెండుని కలుపుతూ ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా
ఏర్పడింది. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి గులాబ్ నబీ ఆజాద్ తన కొత్త పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కూటమి నుంచి వారు ఇప్పటికే ఒక స్థానానికి తమ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరో 3 స్థానాల్లో వారు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అంతేకాకుండా అనంతనాగ్ నియోజకవర్గంపై బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గంలోని పహాడీలకు ఇటీవలే 10% ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పహాడీలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారని ఆ పార్టీ భావిస్తుంది. ఎలాగైనా సరే అనంతనాగ్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వైపు పహాడీలు మొగ్గు చూపితే మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది జమ్మూ కాశ్మీర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు. ధన్యవాదాలు.